ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరాట. నెహ్రూ కాలం నుంచి నిఘా వ్యవస్థ ఉంది. నన్ను తిట్టినా పట్టించుకోను. నాన్నని అంటే ఊరుకోనట. కాళేశ్వరంలో రాద్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం అట. కేటీఆర్ అంటున్నారు ఈ మాట. నన్ను ఎలా విమర్శించినా నేను పట్టించుకోను. కానీ నా తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అవడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తన అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయన్న కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు తమను దూషిస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందు కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదేం సంస్కారం బయట మాటల్లో కూడా సీఎం రేవంత్కు ఉంటే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే అధికారులు ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. గూఢాచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచి ఉందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారని చెప్పారు. ఆ సమాచారం ఎలా వచ్చిందన్న వివరాలు నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి అడిగారని చెప్పారు. ప్రస్తుత డీజీపీ నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుసుకున్నానని అన్నారు. ఎస్ఐటీలు విచారణలో కేసుల పేరుతో సాధించింది ఏమిటి అని కేటీఆర్ నిలదీశారు. కనీసం ఒక్క దాంట్లైనా నిజం ఉందని తేలిందని ప్రశ్నించారట. కేసీఆర్కు పేరు వస్తుందన్న భయంతో తన పాత బాస్ చంద్రబాబు